హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ విధానంలో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీపర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్స్, కుక్ వీటితో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేదు, ఫీజు కూడా మెన్షన్ చేయలేదు. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఒక నెలకి 20,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అయితే మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్ని కూడా కాంట్రాక్ట్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. అలాగే పోస్ట్ వారీగా శాలరీ డీటెయిల్స్ గురించి, ఏజ్ లిమిట్స్ గురించి, రోస్టర్ పాయింట్స్ గురించి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా క్లియర్గా చూద్దాం. సో మొదటగా చూసినట్లయితే ఇక్కడ భర్తీ చేసినటువంటి 3 రకాల ఉద్యోగాలకు సంబంధించి కూడా ఏజ్ లిమిట్స్ వచ్చేసి 25 నుంచి 42 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. 1/7/2025 నాటికి ఒక ఏజ్ని అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మొదటి పోస్ట్ కనుక చూసినట్లయితే సైకో సోషల్ కౌన్సిలర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. వీరి శాలరీ వచ్చేసి 20,000 రూపీస్గా మెన్షన్ చేశారు. ఇక్కడ రోస్టర్ పాయింట్ అయితే మెన్షన్ చేయలేదు, అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే వీరి క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే వీరికి ప్రొఫెషనల్ డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. అంటే రెలవెంట్ ఫీల్డ్లో ప్రొఫెషనల్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ సైకాలజీ లేదా సైకియాట్రీ లేదా న్యూరో సైన్సెస్కి సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే హెల్త్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 3 years ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ 13,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఓపెన్ కాంపిటీషన్లో ఓసీ కేటగిరీకి ఒక జాబ్ని అయితే కేటాయించారు. వీరికి ఎక్స్పీరియన్స్తో పాటుగా హై స్కూల్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక థర్డ్ వన్ వచ్చేసి సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీటిని 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 15,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఒక పోస్ట్ వచ్చేసి ఓపెన్ కాంపిటీషన్లో, ఒక పోస్ట్ వచ్చేసి ఎస్సీ గ్రూప్ 1కి కేటాయించారు. వీరికి రెలవెంట్ ఫీల్డ్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే మిలిటరీ లేదా పారామిలిటరీకి సంబంధించిన అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు మెన్షన్ చేశారు. అలాగే నోటిఫికేషన్ వచ్చేసి మనకి అనంతపురం జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. అనంతపురం జిల్లాలోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నందు అంతర్భాగంగా నడపబడుతున్నటువంటి వన్ స్టాప్ సెంటర్ మిషన్ శక్తి సంబాల్ నందు స్కీమ్స్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు వచ్చేసి 4 ఖాళీలు అనమాట. పక్కన రోస్టర్ పాయింట్స్ మెన్షన్ చేశారు, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మరి ఇక అప్లికేషన్ సంబంధించి క్లియర్గా చూసినట్లయితే అప్లికేషన్ ఫార్మాట్ వచ్చేసి మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ నోటిఫికేషన్ కింది భాగంలోని అప్లికేషన్ ఫార్మాట్ కూడా మనకి ఇచ్చారనమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మనం ప్రింట్ తీసుకొని చూపించిన విధంగా అప్లికేషన్ ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ని క్యాండిడేట్ వెళ్ళి బై హ్యాండ్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫిజికల్గా. దానికి సంబంధించి అడ్రస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి అనంతపురం వారి కార్యాలయంలో అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్స్ కనుక చూసినట్లయితే 15/11/2025 నుంచి 25/11/2025 సాయంత్రం 5 గంటల వరకు కూడా అప్లికేషన్స్ కోసం మనకి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే ఉద్యోగాలకు అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాను, ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.